హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్కిట్లు చేయడానికి ఒక లొకేషన్కి అయితే వెళ్తున్నాము. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కలుద్దాము. ఇప్పుడైతే చూడండి, మంచిగా ఉంటాయి స్కిట్లు. మేము స్కిట్లు ఎట్లా చేస్తున్నామో అక్కడ మొత్తం వీడియో తీస్తాము, స్కిట్లు చేసేది కూడా. ఓకేనా? చలో లొకేషన్. మా ఆయన ఇప్పుడే బండి స్టార్ట్ చేస్తాడు. ఇక వెళ్తున్నాం. గో. మార్బల్స్ బండలు పోతున్నాయి ట్రాలీలా. టైల్స్, మార్బల్ బండలు. ఇలా బండి మీద వెళ్తుంటే ఒక పాట గుర్తొస్తుంది. మేఘాలలో తేలిపోమన్నది తుఫానేలా రైని పొమ్మన్నది. ఏం పాట బుద్ధి? ఏం పాట? ఏం పాట? నీలా ఎదురైందా ఇద్దరం అయితే పాట పాడుకుంటా రోజు పోతాము. పోయినప్పుడు ఆలి పాట గుర్తొచ్చేది. కానీ ఈ మధ్యన వేరే వేరే పాటలు వస్తున్నాయి, కొత్త కొత్త పాటలు వస్తున్నాయి. కొత్తగా పాటలు మర్చిపోతాను అన్నట్టు. ఇప్పుడే స్ట్రీట్ లైట్స్ వేసిళ్ళు. ఇగో చూడండి, మెరుస్తున్నాయి. రాగానే కనబడితే చీకటికి. ఇప్పుడైతే చల్లగా ఉంది వాతావరణము. సెల్ కూడా ఏం వేడి కాదు, మంచిగా వీడియో మంచిగా తీస్తాము. చూడండి, మా వ్లాగ్ని ఇలాగే కంటిన్యూ చేయండి. ఓకేనా? ఓకేనా? ఇవాళ చాలా మంది వస్తున్నారు రండి. మస్తు మంది ఈ రోడ్ల మీద చాలా మంది వస్తున్నారు. ఎందుకో మరి. అయితే ఇప్పుడు మేము గేట్ దాటి వచ్చినాం కదా, ట్రైన్ గేట్. అది ఇప్పుడు పడుతుంది అన్నట్టు. అందుకే తొందరగా అందరు వెళ్ళిపోతున్నారు అన్నట్టు. అవునా? ఇప్పుడు ఈ టైం వచ్చేసి ఎంత అవుతుంది? 5:30. ఈవినింగ్ 5:30 అవుతుంది. 6 దగ్గరికి వస్తుంది. మొన్ననైతే మేము వచ్చింది అక్కడ టెంపుల్కు, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. ఇక మేమైతే ఇటు ముందుకు వెళ్తున్నాం. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇప్పుడు ఇక్కడ చూపెట్టిందేమో అయ్యప్ప స్వామి టెంపుల్. మళ్ళీ మా ఆవిడ మాట వినబడదు అని మళ్ళీ చెప్తాన్నా. ఇగో మొన్న ఒక అదేంటిది మన దాన్ని ఏమంటారు, మైక్ కొన్నాడు. కానీ ఒక మైక్ కొన్నా కానీ నా సెల్లు రావట్లేదు, తిన్న సెల్లుకి వస్తుంది. సెల్లులో స్పేస్ లేదు, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. స్పేస్ ఉంటే ఈ పెట్టి మైక్ పెట్టి మాట్లాడటం, కానీ అది కుదరట్లేదు. ఫోటోలు డిలీట్ చేస్తే ఏడుస్తుంది, వీడియోలు డిలీట్ చేస్తే ఏడుస్తుంది. ఇప్పటికే చాలా డిలీట్ చేసినాం. ఇగోండి, సెంటర్ వచ్చేసింది FCI. ఇది RFCL సెంటర్. ఇది ఇక్కడ నుండి అయితే ఇటు నుండి కూడా వెళ్ళచ్చు, కానీ మేము ఇటు నుండి వెళ్తున్నాం. ఇటు నుండి కొంచెం రోడ్డు మంచిగా ఉంటుంది. ఇవన్నీ క్వార్టర్సే చూడండి, RFCL క్వార్టర్స్ ఇవన్నీ. ఎప్పుడో ఇట్లా దారుండే మూసేసిళ్ళు, పాత క్వార్టర్స్ అన్నట్టు. ఇది చూడండి, ఇటు అయితే కూలగొట్టిల్లు మొత్తం. మల్లపల్లిలా మల్ల తీగలే అల్లుకుంటానే. క్వార్టర్స్ కు ఇందులో నుంచి కూడా వెళ్ళొచ్చు. అక్కడ ఒక గేట్ ఉంది, ఇక్కడ ఒక గేట్ ఉంది. ఇందులో నుంచి కూడా వెళ్ళొచ్చు. మనమైతే వెళ్ళేది ఇప్పుడు లెఫ్ట్కు. అందులో నుంచి వెళ్ళాలి, బొక్కలో నుంచి. అట్లా ఒకళ్ళు వస్తే మనం ఆగాలి, లేకపోతే వాళ్ళన్నా అవుతారు. కాలేజీలో బొక్క పడింది అన్నట్టు, వాడలో బొక్క పడింది అన్నట్టు ఉన్నది. ఇదైతే లక్ష్మీపురం అండి. అంబేద్కర్ గారు ఇటు వెళ్ళమంటారు, కానీ మనం ఇటే పోవాలి సీదా. రాగానైతే చూద్దాం, అటు వెళ్ళే ప్రయత్నం చేద్దాం అంబేద్కర్ గారు చెప్పినట్టు.
ఫ్రెండ్స్ ఇక్కడ మధ్యలో వస్తుంటే ఈ పూలు కనబడితే మా ఆవిడకు ఊకే తెంపుకుంటుంది. ఇది కోళ్ళ ఫామ్ ముందట పూల చెట్టు. ఈ చెట్టు మీకు తెలిసే ఉంటుంది, కామెంట్ చేయండి ఈ చెట్టుని ఏమంటారు, ఏం పేరు. ఇక తీసుకుంటుంది, అవి జుట్టులో పెట్టుకుంటుంది, మురుకుతుంది. ఒక గంట సేపు ఉంటాయి కావచ్చు అవి, అంతే. స్మెల్ ఘోరంగా వస్తుంది. అబ్బా మస్తు వస్తుంది నిజంగానే. నేను ఎందుకు పెట్టుకుంటుందో అనుకున్నా. కోళ్ళ ఫామ్ ఫ్లవర్సే ఫ్లవర్స్ చెట్టు బాగుంది కదా, చూపిస్తా చూడండి మీకు మంచిగా. ఇంకా చూడండి మూల మీద ఉన్నది, కోళ్ళ ఫాము మూల మీద ఈ చెట్టు ఉంది. ఎప్పుడైనా నచ్చినప్పుడు కొనుక్కోండి, తెంపుకోండి. కొనుక్కోండి అంటాను. జోకులు చేస్తే మాడడం మస్తు అవుతుంది అప్పుడప్పుడు. ఓకే, ఇప్పుడు లొకేషన్కి అయితే బయలుదేరుదాం. ఓకే, మళ్ళీ బయలుదేరుతున్నాం. పూలైతే తెంపుకున్నా, అంటే బాగా తెంపలేదు, చెట్టు మీద ఉంటే బాగుంటాయి కదా, 1-2 అట్లా తెంపుకున్నా. ఇక వెళ్తున్నాం. ఇక మా లొకేషన్స్ అయితే ఫుల్ సూపర్ లొకేషన్ వస్తున్నాయండి. చూడండి ఎంత బాగుంటాయో. లొకేషన్ ఇది ఎన్నిసార్లు చూపెట్టినా తనివి తీరదు అన్నట్టు. అబ్బాయి ఏమో చేస్తున్నాడు వీడియో చేస్తుంటే. ఏ పైన లొకేషన్ లొకేషన్ అంటే రోడ్డు మీద పోతాడు. చూడండి అటు సూర్యుని బింబము ప్రతిబింబం కింద కనబడుతుంది వాటర్లో. సూపర్ ఉంది బుద్ధి. చూడు ఇవో మొన్న ఇక్కడనే చేపలు తీసుకుంది ఈ చెరువు దగ్గరనే, ఈ ప్లేసే. చూడండి వాటర్ ఎంత బాగుంది. ఇక్కడ అవుదామా స్కిట్ కోసం గాడి చెట్టు. ఓకే, సూర్యుడు బాగున్నాడు కదా, ఇక్కడ ఆగుదామా? ఇక్కడ వేద్దాం పట్టు అదే అక్కడ గీడ. ఇంకా ఏమన్నా వస్తున్నాయా? వస్తుంది. కొంచెం అటు పోనీ రాదు, అక్కడ వేద్దాం ఫస్ట్. ఎక్కడ? అక్కడ పొలాల మధ్యలో అక్కడ చిన్న దారి ఉంటుంది కదా, ఇటు దిగుదాం మరి, గీడ చేసుకుందాం. పోనీ ఆ దారి దగ్గరికి, నీకు బండి కంఫర్ట్గా ఉంటుంది. అలాగూ మళ్ళీ బండి దిగది నీకు కష్టమే. అక్కడ పొలాల మధ్యలోకి వెళ్దాం దోస్తులు. అక్కడ ఆంటీ వాళ్ళు ఉండేది, వాళ్ళు కూడా లేరు. ఇక ఎండకు వస్తలేరు కావచ్చు. వస్తున్నాయి బాగా. ఇప్పుడైతే ఇక అంకుల్ రారు, ఎవరు రారు, ఎందుకంటే అక్కడ మొత్తం పొలం అంతా కోసేసిల్లు కదా కాబట్టి. ఇక మొత్తం కోసేసిల్లు. ఇక మేమైతే మొన్న అంతకుముందు ఒక స్కిట్ చేసినాము, రెండు చేసినాం కదా నాన్న. ఇక్కడ 2 స్కిట్లు చేసినాము. ఈ దారి వెంబటే వెళ్తున్నాం, కొంచెం మధ్యలోకి వెళ్ళి చేద్దాము. బండి అయితే మంచిగా ఎగురుతుంది. అయితే అక్కడ అంకుల్ వచ్చిండు నీళ్లు పెట్టడానికి. ఇప్పుడైతే పొలాలు ఎవరు రారు. స్కిట్లు అయితే మంచిగానే వేసుకోవచ్చు, ఇక పండగ వేసుకోవచ్చు. రోడ్డు ఎట్లుంది చూడండి. దూరం అద్దు బుజ్జి, ఇక్కడ చాలు బాగుంది. ఇక్కడ మంచి కాడికి వద్దా? అద్దు ఉన్నారు అద్దు, ఇక్కడ బాగుంది బేబీ. ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇక మేమైతే అక్కడ నుండి వచ్చినాం. ఆ దారి నుండి ఇక్కడికి లోపలికి వచ్చినాము. ఇప్పుడైతే చాలా పీస్. ఇప్పుడైతే ఇక్కడ దిగుతాము. దిగుదామా బుజ్జి? దిగాలి అమ్మతోడు. ఘోరం అవుతుంది హెల్మెట్తో, ఆగమవుతుంది. స్కిట్లు చేస్తాం ఇప్పుడు చూడండి మంచిగా. సూర్యుడు అయితే మస్తు వచ్చిండు, కనబడుతుందా? సూపర్. ఇక మేమైతే అక్కడ వెనక నుండి వచ్చినాం. అక్కడ లాస్ట్ దారి నుంచి వచ్చినాము. ఇక స్కిట్లు మొదలు పెడతాం చూడండి, పండగ చేసుకోండి. లైకులు వేయాలి, చూసినట్టు కాదు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్కిట్లు చేయబోతున్నాం చూడండి.
ఎలాంటి స్కిట్లు ఎట్లా చేస్తాం, ఎట్లుంటుంది మా అయ్య అనేది వీడియో సెట్ చేసుకుంటాం. స్టాండ్ సెట్ చేసుకోవాలి. కొంచెం ఇటు ఉండాలి. కనబడతలేదు. ఇటు పెట్టు. ఇటు ఇటు మంచిగా ఉన్నది. ఎందుకంటే సూర్యుడు ఉన్నాడు కదా ఇటు, అందుకే అట్లా మంచిగా కనబడుతుంది. ఓకే ఇప్పుడు ఓకేనా? నువ్వు ఇట్లా వచ్చి పాడేది కదా. అయ్యో నల్లగా చిన్నటవా దగ్గర ఉండాలి కదా. లేదు టీవీలో మస్తు కనబడుతుంది. నువ్వు ఎత్తనావు కదా, కొంచెం ఎత్తా అన్నావు కదా. అలానే ఇది పెడతా. ఏం చేయాలి చెప్పు, చెప్తే నేను అది చేస్తా. ఇది మానే కనబడుతుంది. చెయ్యి నువ్వు కూడా మధ్య మధ్యలో ఇట్లా ఇట్లా నేను అయినప్పుడు అది నాకు ఏది పాటో అది చెప్తే అదే చెప్తా. సెకండ్ చేయి, నేను ఫస్ట్ పాడితే నువ్వు సెకండ్ పాడు. ఫస్ట్ నువ్వు అంటనే ఫ్రెండ్స్ మా స్కిట్ చూస్తానులా ఎట్లా ఫస్ట్ ఇవ్వలేదు అనాలో సెకండ్ నేనంట. నేను చెప్తేను ఫస్ట్ ఇది నేనంట ఇది నేను ఇది
నువ్వు హీరో అంటే సినిమానా చేద్దాం రా ఫస్ట్ అయితే అది మంచిగా పెడదాం. ఇది మంచిగా వస్తలేదు, చిన్నది పెట్టు, అదే పెద్దది అడగదు నాకు. చిన్నది పెడతావా? దగ్గర పెట్టానా? మనకి వెళ్తురు కావాలి, సెల్ఫీ పెట్టు. సెల్ఫీ వస్తలేదా? సెల్ఫీ ఇది పెడతాను, సెల్ఫీలో బాగా వస్తలేదా? ఓకేనా? ఇది కొంచెం తిప్పే పొరాలు మొత్తుకుంటూ పోతాను ఆడపోరాను. వచ్చింది ఏమైంది? ఫ్రెండ్స్ వెళ్తురు అయితే అత్తలేదు, సూర్యుడు డిమ్ ఉన్నాడు అంత. అది మనది పైకి పెట్టిన కొట్టి అట్లనే వస్తుంది. ఇప్పుడు అది పెడితే మంచిగా వస్తుంది. చిన్నది చెప్పు, దాన్ని పెట్టు. ఓ బేబీ నీకు తెలియదు, చిన్నది పెట్టు. నీకు ఒక స్కిట్ యూత్ కాదు, ఈ సెల్లి టీనర్. ఇప్పుడు పొజిషన్ మారాలి, అటు కూర్చోవాలి, గడ్డి కనబడాలి. ఫ్రెండ్స్ ఇక ఇక్కడికే వీడియో ఆపినాము, బాగా లెంత్ అవుతుంది. ఇంకా స్కిట్లు బాగానే చేసేటివి ఉన్నాయి, చూద్దాము. ఇప్పటికైతే 2 స్కిట్లు అయితే చేసినాము. ఇక వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాము. ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్. మీతో మాట్లాడి పొలం ఆడుతుంది, అంటే పొలంలో ఉన్నాను, పొలం ఆడతలేదు. ఇప్పటిదాకా స్కిట్లు చేసి అట్లా పొలం ఆడుతుంది అన్నట్టు. ఇక మా వీడియోలు నచ్చినట్లయితే కొంచెం లైకు, సబ్స్క్రైబు, షేరు, కామెంటు మొత్తం అయితే అన్నీ చేసి అట్లా మా వీడియోను అట్లా ముందటికైతే దొబ్బేయండి. కొంచెము వేరేటోళ్ళు ఇంట్లో పడి వీడియోలు చూసేటట్టు మీరు దొబ్బితే అట్లా పోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఎట్లా కష్టపడుతున్నాం. అయితే మేము అసలు ఎంత కష్టపడుతున్నాం అనేది మీకు తెలవడానికే ఈ వీడియో అంతా తీసినాము.
ఏంటంటే మేము వచ్చేది ఇక్కడ ఎట్లా వీడియో తీస్తున్నాం అనేది ఈ వ్లాగ్లో మీకు పెడతాము, చూడండి, కొంచెం మా కష్టాన్ని గుర్తించండి. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం అయితే దొబ్బేయండి మా వీడియోను. మీ పక్కింట్ల కన్నా ఎదురింట్ల కన్నా మీ దోస్తుల ఇండ్ల కన్నా దొబ్బేయండి, అందరు చూస్తారు. ఓకే, మీ రామ్ తిరుమల బ్లాగ్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్ బాయ్.